Hello and welcome to Creative Shorts Media Step Up with Sandeep. This is my first episode. ఈ స్టెప్ అప్ అనే ప్రోగ్రాంలో మనం సైంటిఫిక్, టెక్నాలజికల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఇన్ అవర్ కంట్రీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫస్ట్ ఎపిసోడ్లో ఈజ్ ఆఫ్ జస్టిస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం. గత నెల అంటే జూలై మాసంలో న్యూఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ తొలి సమావేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ జస్టిస్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్ అనే స్టేట్మెంట్ని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్లో 3 అంశాలు ఉన్నాయి. మొదటిది ఈజ్ ఆఫ్ జస్టిస్. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే దాని గురించి మాట్లాడుకునే ముందు మిగతా 2 అంశాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్ గురించి కూడా మనం మాట్లాడుకొని తర్వాత ఈజ్ ఆఫ్ జస్టిస్ గురించి మాట్లాడదాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి? ప్రతి దేశంలో కూడా వ్యాపారం చేయడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా, అనుకూలంగా ఉంటే ఎంత అనుకూలంగా ఉన్నాయి అన్న అంశాలని పరిగణనలోకి తీసుకొని ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంక్ వరల్డ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ని బయటకు తీసుకొస్తుంది. ఆ రిపోర్ట్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ను ప్రచురిస్తుంది. 2014లో అంటే నరేంద్ర మోడీ పరిపాలన మొదలైన సంవత్సరంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో భారతదేశం యొక్క ర్యాంక్ 142. అదే ర్యాంక్ 8 ఏళ్ల తర్వాత 2022లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ 63. సో యాజ్ ఫార్ యాజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ కన్సర్న్డ్, ఐ ఫీల్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ హ్యాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. తర్వాత ఈజ్ ఆఫ్ లివింగ్ వద్దాం. ఒకప్పుడు మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలన్నా, టెలిఫోన్ బిల్ పే చేయాలన్నా, మూవీ టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా, లేకపోతే హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవాలన్నా మనం చాలా సమయం వెచ్చించి లేకపోతే క్యూల్లో గంటల తరబడి నిలబడి ఈ పనులు చేసుకోవాల్సి వచ్చాయి. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఆ స్మార్ట్ ఫోన్లో భీమ్ యూపీఐ యాప్ ఉంటే చాలు, ఈ పనులన్నీ మనం ఎక్కడున్నామో సంబంధం లేకుండా క్షణాల్లో ఈ పనులన్నీ కూడా అయిపోతున్నాయి. వాస్తవానికి మన భారతదేశంలో భీమ్ యూపీఐని ప్రవేశపెట్టినప్పుడు చాలామంది విశ్లేషకులు ఏమనుకున్నారంటే ఈ టెక్నాలజీ కొన్ని పరిశ్రమలకి లేకపోతే కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పి అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు మన దేశంలో సెల్ ఫోన్ సిగ్నల్ ఉంటే చాలు, ఏ మారుమూల కుగ్రామంలో అయినా కానీ రియల్ టైం డిజిటల్ పేమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ విషయానికి వస్తే ప్రపంచంలో జరిగే రియల్ టైం డిజిటల్ పేమెంట్స్ అన్నిటిలో 40% డిజిటల్ పేమెంట్స్ మన భారతదేశంలో జరుగుతున్నాయి. సో ఈజ్ ఆఫ్ లివింగ్లో కూడా మనం పురోగతి సాధించామని చెప్పి అనుకోవచ్చు. అయితే దీనికి క్రెడిట్ ఒక్క ప్రభుత్వానికే కాదు, ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన కంపెనీలది, మరి అదేవిధంగా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న ప్రజలది కూడా. దీనికి కరోనా వైరస్ కూడా కొంత దోహదపడింది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్లో మనం పురోగతి బాగానే సాధించాం. ఇప్పుడు అసలైన అంశానికి వద్దాం, ఈజ్ ఆఫ్ జస్టిస్. ఇందాక మనం చెప్పుకున్న సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ కోర్ట్స్ మిషన్ ద్వారా, వాస్తవానికి ఈ కోర్ట్స్ మిషన్ అనేది 2007 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వంలో ఇది మొదలైంది. కానీ 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా దీనికి అంతే సపోర్ట్ ఇస్తూ వచ్చారు. సో ఆయన మాట్లాడుతూ ఈ కోర్ట్స్ మిషన్లో వర్చువల్ కోర్ట్స్ని ప్రవేశపెట్టారు, 24 గంటలు పనిచేసే కోర్టులను ప్రవేశపెట్టారు. ఈ 24 గంటలు పనిచేసే కోర్ట్స్లో ఎటువంటి కేసులు వింటారంటే ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించిన కేసులు, ఇటువంటి చిన్న చిన్న కేసుల్ని 24 అవర్స్ కోర్ట్స్లో వింటున్నారు. అదేవిధంగా ఈ కోర్ట్స్ మిషన్లో వీడియో కాన్ఫరెన్సింగ్ సంబంధించిన మౌలిక సదుపాయాలకి పెద్దపీట వేశారు. ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ను ఉపయోగించి ఈ మధ్య కాలంలో మన డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్లో దాదాపు 1 కోటికి పైగా కేసుల్లో హీరింగ్స్ జరిగాయి. అదేవిధంగా హైకోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్లో 60 లక్షలకు పైగా కేసుల్లో హీరింగ్స్ జరిగాయి. ఇంకా ప్రధాని ఏమన్నారంటే జ్యుడిషియరీకి సంబంధించిన అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయడానికి గత 8 ఏళ్లలో 9,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్పి పేర్కొన్నారు. మంచిదే. అయితే ఈ ఈజ్ ఆఫ్ జస్టిస్ అన్న కళను నిజం చేసుకోవటానికి ఈ 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సరిపోతుందా, లేకపోతే
వీడియో కాన్ఫరెన్సింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తే సరిపోతుందా, లేకపోతే 24 గంటల కోర్టులు నడిపితే సరిపోతుందా అంటే సరిపోదనే చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే మన దేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. ఈ 25 హైకోర్టుల్లో దాదాపు 58 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ 58 లక్షల కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి అంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు మాట్లాడుతూ ఇన్అడిక్వేట్ జడ్జ్ స్ట్రెంగ్త్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ డిలే ఇన్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్. ఇన్అడిక్వేట్ జడ్జ్ స్ట్రెంగ్త్ అంటే సరిపడా జడ్జిలు లేరు మన దేశంలో, అది ఒక ప్రధాన కారణంగా ఆయన పేర్కొన్నారు. ఆయన ఇంకేమన్నారంటే ప్రస్తుతం ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలి, అంతేకాకుండా జడ్జీల సంఖ్యను కూడా పెంచాలి అని చెప్పి ఆయన అన్నారు. కేసు లోడ్ పర్ జడ్జిని తగ్గించాలని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు. జడ్జి టు పాపులేషన్ రేషియోని పెంచాలని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు. ఈ 25 హైకోర్టుల్లో శాంక్షన్ స్ట్రెంగ్త్ ఎంతో మీకు తెలుసా? 1104 జడ్జీలు ఉండాలి. ఈ 25 హైకోర్టులో కూడా 1104 జడ్జీలు ఉండాలి. అయితే ఈ శాంక్షన్డ్ స్ట్రెంగ్త్కి గాను ఏప్రిల్ 1, 2022 వరకు మనం చూస్తే 717 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. అంటే 387 ఖాళీలు ఈ హైకోర్ట్స్లో ఉన్నాయి. అంటే ఈ 717 జడ్జిలు దాదాపు 58 లక్షల కేసుల్ని వీళ్ళు విచారించాలి. ఇక ఖాళీల వివరాల్లోకి వెళ్తే అలహాబాద్ హైకోర్టులో శాంక్షన్ స్ట్రెంగ్త్ 160కి గాను 66 వేకెన్సీస్ ఉన్నాయి. బాంబే హైకోర్టులో శాంక్షన్ స్ట్రెంగ్త్ 94 అయితే 37 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఢిల్లీ, కల్కట్టా, పంజాబ్, హర్యానా అండ్ పాట్నా హైకోర్ట్స్లో 40%కి పైగానే ఖాళీలు ఉన్నాయి. ఈ హైకోర్ట్స్లో అత్యధికంగా పాట్నా హైకోర్టులో 49% ఖాళీలు ఉన్నాయి. అంటే శాంక్షన్ స్ట్రెంగ్త్ 53 అయితే ఇందులో ఖాళీల సంఖ్య 26. ఈ 25 హైకోర్టులకు గాను కేవలం 2 హైకోర్ట్స్లో మాత్రమే అస్సలు ఖాళీ లేకుండా ఉన్నాయి. అది ఒకటి సిక్కిం హైకోర్టు, రెండోది త్రిపుర హైకోర్టు. అఫ్కోర్స్ ఈ 2 కూడా చిన్న కోర్ట్స్. ఇక లోవర్ కోర్ట్స్ విషయానికి వస్తే శాంక్షన్ స్ట్రెంగ్త్ వచ్చేసి 24,521. ఈ శాంక్షన్ స్ట్రెంగ్త్కి గాను ఖాళీల సంఖ్య 5,180. సో ఇందాక మన చీఫ్ జస్టిస్ గారు పేర్కొన్నట్టు ఇన్అడిక్వేట్ జడ్జ్ స్ట్రెంగ్త్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్స్ ఫర్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఇన్ అవర్ కోర్ట్స్ అనటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఒకసారి ఏ కోర్టుల్లో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయో మనం చూద్దాం. సుప్రీంకోర్టులో దాదాపు 72,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. హైకోర్ట్స్లో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా 58 లక్షలకు పైగానే కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా మనందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్లో మీరు నమ్మగలరా 4.19 crores అంటే 4,19,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ 4,19,00,000 కేసుల్లో కూడా 25% కేసులు దాదాపు 5 ఏళ్లకు పైగానే పెండింగ్లో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఇందాక మనం చెప్పినట్టు జడ్జ్ టు పాపులేషన్ రేషియో కూడా ఒక కారణం. జడ్జ్ టు పాపులేషన్ రేషియో అంటే ప్రతి 10 లక్షల మందికి మన దేశంలో ఎంతమంది జడ్జిలు ఉన్నారు. మనం అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించే యూరోపియన్ కంట్రీస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని మనం బెంచ్ మార్క్గా తీసుకొని మనం చూస్తే యూరోప్లో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 210 జడ్జిలు ఉన్నారు. మరి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రతి 10 లక్షల మంది జనాభాకి 150 మంది జడ్జిలు ఉన్నారు. మన దేశంలో 10 లక్షల మంది జనాభాకి కేవలం 21 జడ్జిలు మాత్రమే ఉన్నారు. 21 10 లక్షల మందికి. సో ఈ ప్రజెంట్ సినారియోలో ప్రతి జడ్జి కూడా ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కేసులన్నింటినీ కూడా సెటిల్ చేయాలి అంటే సంవత్సరానికి ప్రతి జడ్జి 499 కేసులు సెటిల్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రతి జడ్జి కూడా దాదాపు 500 కేసులు సెటిల్ చేయాల్సి వస్తుంది. హీరింగ్ కాదు, సెటిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది జరిగే పనేనా? కాదు. ఈ జడ్జిలను అపాయింట్ చేయడానికి ఎందుకని ఇంత జాప్యం జరుగుతుంది? నిజమే, ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది అంత సులువైన ప్రాసెస్ కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కొలాబరేటివ్ ప్రాసెస్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ద జ్యుడిషియరీ. మనందరికీ తెలిసిందే దేర్ ఆర్ 3 branches in the government. One is the legislative,
next the executive, and then judiciary. All these three are equally important. And the appointment process of a judge in a high court or a supreme court is a collaborative process between the executive and the judiciary. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 217 ప్రకారం ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇందులో చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఈ కొలేజియం సిస్టంలో చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఇట్ ఇన్వాల్వ్స్ సీఎం ఆఫ్ ఎ స్టేట్, ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ పర్టికులర్ హై కోర్ట్. అదే కేంద్రంలో వస్తే ప్రధానమంత్రి, రాష్ట్రపతి అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ద లా మినిస్ట్రీ, జస్టిస్ మినిస్ట్రీ. ఇంతమంది స్టేక్ హోల్డర్స్ని కన్సెన్సస్లోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే ఒక జడ్జిని మనం అపాయింట్ చేయగలం. సో ఇది కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయినప్పటికీ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వాలకి ఈజ్ ఆఫ్ జస్టిస్ అనే కళను నిజం చేయాలన్న కోరిక ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ జడ్జిస్ అపాయింట్మెంట్ ప్రాసెస్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందాక అనుకున్నట్టుగా 3 బ్రాంచెస్ ఉన్నాయి: లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేటివ్లో ఎప్పుడైనా ఏదైనా ఖాళీ ఏర్పడితే ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక ఎంపీ కానీ రాజీనామా చేసో లేకపోతే మరణించో ఆ పర్టికులర్ నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడితే ఒక టైం లైన్ పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ నిర్ణీత సమయంలో ఆ ఖాళీలని భర్తీ చేస్తారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్లో కూడా ఏదైనా ఖాళీలు ఏర్పడితే సాధ్యమైనంత త్వరగా ఆ ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తాయి. మరి అంతే ప్రాముఖ్యత కలిగిన 3వ బ్రాంచ్ ఆఫ్ గవర్నమెంట్, జ్యుడిషియరీలో ఖాళీలను భర్తీ చేయడానికి ఎందుకని ఇంత అలసత్వం? ఇందాక మనం అనుకున్నట్టు 9,000 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుందా? లేకపోతే టెక్నాలజీని ప్రవేశపెడితే సరిపోతుందా అంటే సరిపోదు. ఈ అలసత్వం యొక్క ఖరీదు ఏంటి? దాదాపు 3,71,000 మందికి పైగా ఈ దేశ పౌరులు అండర్ ట్రయల్స్గా మన జైల్లో మగ్గుతున్నారు. అండర్ ట్రయల్స్ అంటే విచారణ కొరకు ఎదురు చూస్తూ నిర్బంధంలో ఉన్న వ్యక్తులు. వీళ్ళ కేసులు విచారణకు వచ్చేది ఎప్పుడు? వీళ్ళకు న్యాయం జరిగేది ఎప్పుడు? వీళ్ళకు ఉపశమనం ఎప్పుడు? ఏ దేశమైనా కూడా అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడాలి అంటే రూల్ ఆఫ్ లా అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ప్రపంచంలో చాలా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో రూల్ ఆఫ్ లా మెరుగ్గానే ఉందని చెప్పాలి. అయితే మనం ఎక్కడ వెనకబడి ఉన్నామంటే ఈ జస్టిస్ డెలివరీ అన్న విషయంలో మాత్రం చాలా జాప్యం జరుగుతుంది. ఆ జాప్యం జరిగినంత వరకు మన దేశంలో న్యాయ వ్యవస్థ మీద సాధారణ పౌరుడికి ఉండే నమ్మకం రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇది వేగవంతం చేయనంత వరకు ప్రజల్లో నిస్సహాయత భావం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏనాడైతే మనం ఈ జస్టిస్ డెలివరీ మెకానిజాన్ని వేగవంతం చేయగలము, ఆనాడు మాత్రమే మన ప్రధానమంత్రి చెప్పినట్టు ఈజ్ ఆఫ్ జస్టిస్ అనే కళ నిజంగా మారే అవకాశం ఉంది. మన దేశంలో న్యాయ వ్యవస్థ యొక్క పరిస్థితిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ సచ్ ఎపిసోడ్స్, stay connected to Step Up with Sandeep on Creative Shorts Media.